ఫ్రెండ్స్, వీడియోలో మనం 40,000-60,000 లోపు ఏ మొబైల్ కొనాలి దీని గురించి మాట్లాడదాం. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసరికి March 10, 2026. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీడియో పాతది అయిపోయింది అనుకోండి మళ్ళీ మారిపోద్ది. ఇట్లాంటి వీడియో మళ్ళీ ఇంకోటి చేస్తూ ఉంటాను. సో అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. 40,000-60,000లో చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి ఈ మధ్యకాలంలో. అన్నీ ఉన్నాయి అండ్ కొన్ని ఓల్డ్ ఫోన్స్ కూడా తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెంచేస్తున్నారు. ఫోన్స్ కొత్తగా వచ్చే ఫోన్స్ మనం ఎంత ప్రైస్ పెడతారో కూడా నేనే గెస్ చేయలేకపోతుంది. ఇంకా అర్థం చేసుకోండి. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్నీ పెరిగినాయి అని చెప్పి ఒకటి చెప్తూనే ఉన్నారు. సో అది నిజమే జరుగుతుంది. ఇండస్ట్రీ పరంగా అయితే మాత్రం అన్ని కాస్ట్ అయితే పెరిగినాయి. ప్రజెంట్ వార్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. సో అందుకే నేను కొన్ని పాత ఫోన్స్ కూడా తీసుకున్నా. అవి ఇప్పుడు మంచి తక్కువ రేటు కూడా వస్తున్నాయి. సో అవి మీకు బెటర్ ఇప్పుడు కూడా మీరు తీసుకోవాలనుకుంటే. సో వీటిలో మొత్తం 15 ఫోన్స్ ఉన్నాయి. మొత్తం 40 to 60 మధ్యలో 15 ఫోన్స్ ఉన్నాయి. దానిలో కొన్ని ఫోన్స్ అయితే నేను తీసేసాను కంప్లీట్గా, అంత వర్త్ అనిపిల్ల. వివో V70, గూగుల్ పిక్సెల్ 10, ఒప్పో రెనో 15, రియల్మీ GT7 Pro, సామ్సంగ్ S25 FE. సో ఇవన్నీ కొంచెం ఆ ప్రైస్కి వర్త్ అనిపిల్ల నాకు. S25 FE ఒక మీరు సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేయండి, దసరా సేల్కి అది తెలిసిందే కదా మీకు, చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఆ యాపిల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆ 40 to 60 మధ్యలో యాపిల్ కొనదగిన ఫోన్ ఏమైనా ఉందా అంటే ఐఫోన్ 16 ఒకటి ఉంది. కాకపోతే దానికంటే ఐఫోన్ 17 మీకు ఇంకా చాలా బెటర్ ఉంటుంది. ఐఫోన్ 17 మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ దసరా సేల్కి ఇది రావచ్చు 60,000 రూపీస్ లోపు. సో అప్పుడు ఈ ఫోన్ మీకు బెస్ట్ ఫోన్ యాపిల్ మీరు తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మారిపోద్ది. ఐఫోన్ 16 మీకు 60Hz రిఫ్రెష్ రేట్, ఇది వస్తారు 120Hzకి మారిపోయింది. యూజర్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రో మోడల్ వాడిన ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. యాపిల్ ఐఫోన్స్లో ప్రో మోడల్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఐఫోన్ 17లో ఉంటుంది. సో తొందరపడి ఐఫోన్ 16 కొనకండి. ఇప్పుడు ప్రెజెంట్ అది 59,000 ఏమో ఉంది. ఇది వచ్చేసరికి 77,000కి వస్తుంది ఆఫర్స్లో కలుపుకొని. 17,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. కొంచెం దసరా వరకు వెయిట్ చేస్తే మాత్రం ఇది రావచ్చు 60 లోపు. ఇంకా కొనదగిన ఫోన్స్ ఏంటి వాటి గురించి మనం మాట్లాడదాం. అండ్ చాలా ఫోన్స్ ఉన్నాయి. సో నేను బోర్ కొట్టించి తలుచుకోవాలా. సో మీరు వాడే దాన్ని బట్టి నేను చెప్తాను. ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తున్నారు అనుకోండి, 40,000-50,000 మధ్యలో 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి OnePlus 15R, ఇంకొకటి iQOO 15R. 2 15Rలే. అండ్ ఇది కొద్దిగా కాంపాక్ట్ ఉంటుంది iQOO 15R. ఈ రెండు మీకు గేమింగ్ పరంగా చాలా బాగుంటాయి. మీరు గేమ్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాయి. కాబట్టి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది కదా, మీరు 144 FPS మీరు గేమ్ ఆడాలంటే మాత్రం iQOO మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. OnePlus 15Rలో మీకు 165Hz వరకు ఆడొచ్చు, కాకపోతే 120 FPS వరకు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 165 అయితే అంత బాగాలేదు. 144 వరకు ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఇది కాంపాక్ట్ ఫోన్. మీరు ఒకవేళ చిన్న చేతులు అనుకోండి ఇది బాగా సెట్ అయ్యింది. ఒకవేళ పెద్ద చేతులు అనుకోండి మీరు దీనికి వెళ్ళొచ్చు OnePlus 15R. సో ఈ రెండు మీకు గేమింగ్ పరంగా బాగుంటాయి. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే. ఓన్లీ వీటిలో మైనస్ ఏంటంటే కెమెరాస్, టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. అండ్ కెమెరాస్ కొంచెం యావరేజ్ అయితే ఉంటాయి ఆ ప్రైస్కి. కానీ గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్ కాబట్టి మనం కంప్లైంట్ చేయలేం కెమెరాస్ గురించి. ఈ రెండు మీకు గేమింగ్ పరంగా అయితే మాత్రం మంచి ఫోన్స్, iQOO 15R అండ్ OnePlus 15R. నెక్స్ట్ 40,000-50,000 మధ్యలో కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి. ఫస్ట్ నేను 40,000-50,000 మధ్యలో మాట్లాడిన తర్వాత 50 పైకి వెళ్తాను. 40,000-50,000 మధ్యలో ఒక మీరు కెమెరా కోసం చూస్తుంటే మాత్రం వివో V70 Elite ఉంది. V70 43,000, V70 Elite 48,000-49,000 అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి V70 Elite కొద్దిగా బెటర్ ఫోన్, ఎందుకంటే 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. కానీ ఆప్టిమైజేషన్ అయితే లేదు. గేమింగ్ పరంగా అయితే మాత్రం మీరు అనుకున్నంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు గేమింగ్ పరంగా. కెమెరాస్ బాగుంటాయి, జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో కెమెరాస్ మీకు వివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలో కెమెరా పరంగా అయితే బాగుంటుంది. కాబట్టి దీనికన్నా మీరు కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఒక 6,000 రూపాయలు మీరు పెట్టగలిగితే మాత్రం వివో X200T వస్తుంది. 54,000-55,000 దగ్గర ఉంది. ఇది చాలా బెటర్ ఫోన్. ఇది V సిరీస్, ఇది X సిరీస్. కంప్లీట్ డిఫరెన్స్ ఉంది, మొత్తం మారిపోద్ది. కెమెరా ఎక్స్పీరియన్స్ మొత్తం దీనికంటే ఇది చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా దీనిలో మీకు లెన్స్ T-Star కోటింగ్ ఇవన్నీ ఉంటాయి. దీనిలో కూడా మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సో రెండిట్లో మీకు ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. పోర్ట్రేట్లో ఎఫెక్ట్లో అవన్నీ ఉంటాయి. కొంచెం ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. వాళ్ళు మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ వివో ఫోనే కావాలి అనుకుంటే మాత్రం ఇది బాగానే ఉంటుంది. కానీ దీనికన్నా ఇది చాలా చాలా బెటర్ ఫోన్. దీని దాకా వెళ్ళగలిగితే వెళ్ళండి. చాలామంది అడిగేది 40,000-50,000 మధ్యలో ఒక ఆల్రౌండ్ ఫోన్ అడుగుతారు. కానీ ఆల్రౌండ్ ఫోన్ ప్రజెంట్ అయితే లేవు. ఒకటి ఉంది, నథింగ్ ఫోన్ 3 ఉంది. నథింగ్ ఫోన్ 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు 120 FPSలో. కెమెరాస్ బాగుంటాయి అండ్ UI కూడా బాగుంటుంది, క్లీన్ UI ఉంటుంది. కాకపోతే అది 50,000 దగ్గర వస్తుంది ప్రస్తుతానికి అయితే. ఒక్కో సిచ్యువేషన్లో అది 40,000 రూపాయల లోపు కూడా వచ్చింది కొన్ని సేల్స్లో. చాలామంది కొన్నారు కూడా ఆ ప్రైస్కి. సో దీనిలో అప్పుడప్పుడు భయంకరంగా డిస్కౌంట్లు వస్తుంది నథింగ్ ఫోన్ 3 మీద, లేకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్లు వస్తుంటాయి, సడన్గా వస్తూ ఉంటాయి అనమాట. అట్లాంటప్పుడు మంచి ప్రైస్కి వచ్చినప్పుడు కొనడం బెటర్. ఇది అప్పుడప్పుడు 40,000 దగ్గర కూడా వస్తూ ఉంటుంది. సో
సో మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదు అనుకుంటే ప్రజెంట్ అయితే మాత్రం కొద్దిగా గేమ్స్ ఆడుకోవడం, కెమెరా, యూఐ అన్నీ బాగుండాలంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 కొద్దిగా బెటర్ ఉంది అక్కడ. అది కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. కాకపోతే అక్కడ ఇంకో మైనస్ ఏంటంటే నథింగ్ ఫోన్ 3కి బ్యాటరీ కెపాసిటీ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అక్కడ వచ్చేవన్నీ 6000 పైనే ఉంటాయి. ఈవెన్ చిన్న సైజ్ ఫోన్స్ OnePlus 13s తీసుకోండి, అక్కడే వస్తుంది 48,000-49,000 వేలకు వస్తుంది. అది మీకు 5850 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది పెద్ద ఫోన్. సో అక్కడ ఆ ప్రైస్ లో వచ్చే ఫోన్స్ తో కంపేర్ చేస్తే మాత్రం తక్కువే ఉంటుంది. నథింగ్ మీకు లైక్ గూగుల్, సామ్సంగ్, యాపిల్ టైప్ అనమాట. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ అయితే ఇవ్వరు. నెక్స్ట్ ఇంకా 50 to 60 మధ్యలోకి వెళ్దాం. 50 to 60 మధ్యలో బాగున్న ఫోన్స్ విషయానికి వస్తే మాత్రం నాకు 3 ఫోన్స్ చాలా బాగా అనిపించినాయి. ఒకటి ఆల్రెడీ X200T చెప్పేసా మీకు. అది కాకుండా మిగతా ఫోన్స్ చూస్తే మోటోరోలా సిగ్నేచర్, ఇది 52,500 రూపీస్కి అయితే వస్తుంది. ఇది ఒక మంచి ఫోన్. అండ్ ఇంకొకటి ఒప్పో నుంచి ఒప్పో రెనో 15 Pro మినీ ఉంది. అసలు ఇది కూడా 57-58 వేల దగ్గర వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ కొద్ది పాత ఫోన్, కాకపోతే ఇప్పటికి నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఇది OnePlus 13. సో ఈ 3 ఫోన్స్ ఆ ప్రైస్ రేంజ్లో కొద్దిగా బాగున్నాయి. వీటిలో సిగ్నేచర్ ఫోన్ మీకు స్లిమ్ ఫోన్, చాలా స్లిమ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒకవేళ స్లిమ్ ఫోన్ కావాలి, ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి, బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది. అండ్ దీనిలో మీకు కెమెరాస్ బాగుంటాయి, కెమెరాస్ కూడా దీనిలో మీకు బాగుంటాయి. అండ్ వీటి వీడియోస్ ఉంటే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, నేను డీప్గా అయితే వెళ్ళట్లేదు. అండ్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ OnePlus 15R, HiQ 15R ఉండే ప్రాసెసర్, ఇది 8 Gen 5 ప్రాసెసర్. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మోటోరోలా ఫోన్స్ మీకు గేమింగ్ అంత ఆప్టిమైజ్ అయితే ఉండవు, కానీ ఆడుకోవచ్చు. మీరు గేమ్స్ అయితే బాగానే రన్ చేస్తుంది ఫోన్ అయితే. మీకు 120 FPS గేమ్స్ కూడా ఆడొచ్చు. బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉంటుంది, 5200 mAh బ్యాటరీ ఉంటుంది. ఎందుకంటే స్లిమ్ ఫోన్ ఇది. సో అదొకటి దీనిలో కొద్దిగా తగ్గుతుంది. సో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు అంత ఇవ్వలేదు. మీడియం యూజర్ అయితే ఒక ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు, ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు తెచ్చిన పర్పస్ అది స్లిమ్ ఫోన్ తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఒకవేళ మీరు స్లిమ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది బాగుంటుంది. మోటోరోలా సిగ్నేచర్ 52,500 వస్తుంది. అండ్ ఒకవేళ మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది, 57-58 వేలకు వస్తుంది. ఒప్పో రెనో 15 Pro మినీ. కెమెరా సెటప్ కూడా చాలా బాగుంటుంది. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 వైడ్ 50 టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది. సో మెయిన్ కెమెరాస్ బాగుంటాయి దీనిలో. కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. మీకు 1.5K డిస్ప్లే, ఇది Dimensity 8450 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకొకటి దీనిలో బ్యాటరీ చిన్న సైజ్ ఫోన్, ఇది ఇంత చిన్న సైజ్ ఫోన్ లో వీళ్ళు 6200 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. అండ్ ఇది ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మీకు చాలా బాగుంది ఫోన్ ఆ ప్రైస్కి. అండ్ ఫైనల్గా OnePlus 13 నాకు ఇప్పటికి కూడా ఆల్రౌండ్ ఫోన్. 50 to 60,000 మధ్యలో మీరు అన్ని పనులు చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది ఫోన్. గేమింగ్కి బాగుంటుంది, 88 ప్రాసెసర్, ఇది గేమ్ మీరు ఆడుకోవచ్చు. ఈవెన్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా LPDDR5X. ఇది ఇంకా 2K డిస్ప్లేతో వస్తుంది. OnePlus 15 మీకు 1.5K, ఇది 2K డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. SLB పార్ట్నర్షిప్ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటుంది. ఇలా మీకు బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 32 MP కెమెరా. సో ఓవరాల్ మీకు ఒక ఆల్రౌండ్ ఫోన్, గేమింగ్ కూడా ఆడాలి అండ్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2K డిస్ప్లే, ఇట్లా మొత్తం కావాలి అనుకుంటే ఆల్రౌండ్ ప్యాకేజ్ ఇప్పటికి కూడా అయితే మీకు 57-58 వేలకు వస్తుంది. OnePlus 13 స్టిల్ అవైలబుల్ ఉంది, అదొక ప్లస్ పాయింట్. OnePlus 15 వస్తే యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ జనరేషన్ని డిస్కంటిన్యూ చేస్తుంటారు, ఇదైతే ఇంకా అమ్ముతున్నారు. అండ్ అప్డేట్స్ కూడా ఇంకా మీకు 3 years అయితే వస్తాయి ఈజీగా. Android 19 వరకు అయితే ఈజీగా అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒక 4 సంవత్సరాలు అయితే ఇంకా సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఒకవేళ మీరు ఆల్రౌండ్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 50 to 60,000 మధ్యలో OnePlus 13 స్టిల్ నాకు బాగా అనిపించింది. ఇవి ఓవరాల్గా 40 to 60,000 మధ్యలో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఫోన్స్ అయితే వీటిలో ఇవి కొంచెం బెటర్ ఫోన్స్. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే వీటికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా వీటిని ఇంకా బెటర్గా రీసెర్చ్ అనుకున్నా చేయండి, దాని ప్రకారం మీరు డిసిషన్ అయితే తీసుకోండి ఏది తీసుకోవాలనుకుంటున్నారో. ఇవి ప్రజెంట్ 40 to 60లో బెస్ట్ మొబైల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే 40 to 60,000 మధ్యలో మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.